నమస్తే శివాబి న్యూస్కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువతలో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన క్రీడా మహోత్సవమే ఆడుదాం ఆంధ్ర. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, కలెక్టర్లు, క్రీడాకారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద జిల్లాలో 14 మంది విద్యార్థులకు లబ్ధి. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి, వివిధ శాఖల అధికారులు. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ. రాజావీధిలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. యువతలో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన క్రీడా మహోత్సవమే ఆడుదాం ఆంధ్ర అని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి రోజా, కలెక్టర్లు, ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్లు తదితరులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి క్రీడా మంత్రి ఆర్కే రోజా, మంత్రి బొత్స సత్యనారాయణ, శాప్ చైర్మన్ సిద్ధారెడ్డి, ఆడుదాం ఆంధ్ర అంబాసిడర్లు పివి సింధు, జ్యోతి సురేఖ, అంబటి రాయుడు, కాదంబి శ్రీకాంత్, సాకేత్ మైనేని, జాఫ్రీ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మునిపెన్నడూ జరగని క్రీడా సంబరాలను గ్రామ, వార్డు సచివాలయాల నుండి రాష్ట్ర స్థాయి క్రీడా వేదిక వరకు యువతను క్రీడా రంగంలో సమున్నతంగా ప్రోత్సహిస్తూ మరింత మెరుగైన క్రీడా ప్రమాణాలను అందించేందుకు ఉద్దేశించిన క్రీడా మహోత్సవమే ఆడుదాం ఆంధ్ర అని యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రీడా టోర్నమెంట్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని, బాలికలు క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా ప్రోత్సహించాలని కలెక్టర్లను ఆదేశించారు. నాణ్యమైన కిట్లను పంపిణీ చేయడం ప్రభుత్వం ప్రత్యేక హక్కు అని ఆయన వివరించారు. మట్టిలో ఆనిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు అన్నట్టుగా వాళ్ళను మనం ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళను అటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఆ మాణిక్యాలు గ్రామ స్థాయిలో పుడతారు. మన పిల్లలు దేశ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆ లెవెల్లో రిప్రజెంట్ చేసే పరిస్థితి, అవకాశం అనేది రాగలుగుతుంది. ఇది రెండవ కారణం. సో ఈ 2 కారణాలను మనసులో పెట్టుకొని ఈ 2 కారణాలను ప్రమోట్ చేసే దానికోసం ఎప్పుడూ కూడా రాష్ట్రంలో ఎప్పుడు జరగని ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. ఒకటి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 5 స్పోర్ట్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్: క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో. అంటే అన్ని రకాల స్పోర్ట్స్ను మనం గ్రామ స్థాయి నుంచి మనం తీసుకొని రాలేము. సైమల్టేనియస్లీ ఎక్సర్సైజ్ కూడా ఉపయోగకరంగా ఉండాలి. సైమల్టేనియస్లీ టాలెంట్ హంట్ను కూడా మనం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈ 5 రకాల స్పోర్ట్స్ను మనం అగ్రెసివ్లీ గ్రామ స్థాయి నుంచి ప్రమోట్ చేయాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత బ్యాడ్మింటన్కి సంబంధించి డబుల్స్ విజేతలకు ఫస్ట్ ప్రైజ్ కింద రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు, జిల్లా స్థాయిలో 35,000, నియోజకవర్గ స్థాయిలో 20,000. సిమిలర్లీ ద సేమ్ విత్ సెకండ్ ప్రైజ్ రాష్ట్ర స్థాయిలో 1,00,000, జిల్లా స్థాయిలో 20,000, నియోజకవర్గ స్థాయిలో 10,000, థర్డ్ ప్లేస్కు రాష్ట్ర స్థాయిలో 50,000, జిల్లా స్థాయిలో 10,000, నియోజకవర్గంలో 5,000. ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ అన్ని పబ్లిసైజ్ కూడా కావాలి, అవేర్నెస్ కూడా క్రియేట్ కావాలి. What the government is wanting to do, why the government is wanting to do, what kind of motivation the government is trying to bring forth. ఇవన్నీ కూడా మీ చేసే యాక్టివిటీస్లో, మీరు ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఇవన్నీ కూడా పిక్చర్లోకి రావాలి. వాలంటీర్ల దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి
అక్కడి నుంచి ప్రమోషన్ జరగాలి. సో ఇవన్నీ కూడా దగ్గరుండి ప్రతి అడుగులోనూ కూడా ప్రాపర్ మానిటరింగ్తో ప్రాపర్ SOPs పెట్టుకొని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాం. As you all can see now, the sporting culture has been growing immensely in our country and also in our state, and our state government has come up with a unique platform as of now with Aadudam Andhra, which comprises of a few games, starting with few games, so that the sports culture is grown and many people and many athletes can come out and play, so that they can shine if they are having interest in any sport, and also represent the state and country in future and bring laurels to the country. The best part about Aadudam Andhra is that it is for both men and women. So as a woman, I would like to request all the women to please come out and play and participate in this event. Who have been invited by our visionary chief minister like CSK, who has come to scout for talent, and I hope that there will be a lot of cricketers from Andhra getting into the CSK team as well as all the other franchises in the future, and also represent India. The main purpose of the whole event and the festival is to encourage talent, to find talent, as well as to develop a healthy lifestyle, and also unite the society into going into a right direction. So I think CM sir has been doing a great job of it, and I hope and want all of you to come together and make it a grand success. I think first of all this is like a very good initiative. So what generally happens is people look at playing sport as just playing sport, but there are quite a lot of other benefits that you actually get just by playing sport. It can be at a recreational level. It doesn't have to be necessarily have to be at a professional level. So I kind of spoke to a few people that I know, and all of them mentioned about them getting better at their work by just playing some kind of a sport, some activity every day. It can be for any amount of time, say 15 minutes, 30 minutes, 1 hour, it can be any amount of time. So it's always important that we don't necessarily restrict playing to sport as just playing to a particular sport, or playing the sport doesn't mean you always have to be you have to play it professionally. So you can play it at a recreational level, no problem with it, but playing a sport regularly every day I think will give you a lot of health benefits, and also it will help you work better. I think Aadudam Andhra is something which excites me, because when I came to know about it, especially being a sports person, I felt that there'll be a lot of talent coming up, and they can prove themselves and they can show what they can do, is what I felt. Because a lot of people might think that what it is and what's going to happen, but I think there's a lot of talent in our country, in our state, that a lot of people cannot show or prove. But I think this is the stage where the government has come up with the Andhra government has come up with this called Aadudam Andhra. So I think it's such a great thing that I've come, and me being a part of it, I think I'm really, really happy, because I can just say one thing, that being a sports person, I'm sure a lot of people can prove themselves and show what they can do, and I'm really happy, and I hope there will be a lot of shining stars that who will do well and get a lot of success. పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ప్రజలందరూ వైకాపాను ఆదరించాలని ఎమ్మెల్యే వరప్రసాదరావు కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 18వ సచివాలయం వద్ద జరిగిన ఆంధ్రాకు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వరప్రసాదరావు వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరసయ్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. అది ఆయన చేసింది మనో మేనిఫెస్టోకి విలువ ఇవ్వట్లేదని మీరు మళ్ళీ మాకు అవకాశం ఇచ్చారు కదా. మేనిఫెస్టో ఇంటింటికి పంపించిన ధైర్యశాలి జగన్మోహన్ రెడ్డి గారు. సాధారణంగా ఏం చేస్తారంటే, అయ్యో నేను హామీలు ఇచ్చాను, నిలదీసి అడుగుతారు మహిళలు అని చెప్పేసి దాచుకోలే.
ఆ రోజు చంద్రబాబు ఏం చేశారు, చంద్రబాబు గారు ఈ విధంగా 14లో ఇచ్చిన తర్వాత వెంటనే గెలిచిన తర్వాత కంప్యూటర్లో కూడా మేనిఫెస్టో లేకుండా తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మోసం చేయలే. చక్కగా దర్జాగా ఒక్కొక్క ఇంట్లో వేసి నేను 129 హామీలు ఇచ్చాను, 129 హామీల్లో 125 నేను నెరవేర్చాను, ఒక 4 మాత్రం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది, నేను చేయలేకపోతున్నాను అని చెప్పడం జరిగింది. ఎందుకంటే దిశ చట్టాలు అవి ఆగిపోయినాయి. సో వాళ్ళంత చక్కగా కార్యక్రమంగా చేసుకుంటూ పోతుంటే తర్వాత చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ప్రజాస్వామ్యం ఉండదు ఆయన దగ్గర. బాగా మన ప్రజాస్వామ్యం వల్లనే మీరు ఓటు వేయడం వల్లనే నేను ఎమ్మెల్యే అవడం, మీకు సేవకుడిగా ఉన్నాను. ఆయన ఏం చేశాడు, 14లో వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన వ్యక్తిని ఎమ్మెల్యేని తీసుకువెళ్ళాడు. ఒక్క గూడూరులోనే కాదు 23 ఎమ్మెల్యేలు తీసుకువెళ్ళాడు. మీరు గత 4 సంవత్సరాలు 4 నెలలుగా 5 నెలలుగా చూశారు, ఏ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కూడా సీఎంగా ఉన్నప్పుడు పిలిస్తే వస్తారు, పిలవకపోయినా ఆదరిస్తే వస్తారు. సో ఈ విధంగా చక్కగా ఫ్లైఓవర్ కూడా తీసుకొచ్చాను. ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత మీకు ఎంతో మేలు జరుగుతుంది. పనులు కూడా మొదలుపెట్టారు, మీకు తెలిసిన విషయం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంత చక్కటి రాజకీయం చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఇది వరకు ఎప్పుడు కూడా లేని విధంగా చక్కగా మన వాలంటీర్లు పెట్టడం జరిగింది. మన జగనన్న ప్రతి ఒక్క పథకం ఇంటింటికి చేరవేస్తూ మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా చాలా దగ్గర అయినాడు అందరికీ. చెప్పాలంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక మన చేయూత అయితే ఏమి, పింఛన్ అయితే ఏమి, ఇట్లాగా రకరకాల పథకాలు నేరుగా ఇంటికే చేరవేస్తున్నాడు. మన జగనన్న మళ్ళీ మళ్ళీ రావాలని నా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలని, ప్రతి ఒక్కరికి దయచేసి అందరూ కూడా బలంగా ప్రతి ఒక్కరు జగనన్నకే. వాటర్ ట్యాంక్ దగ్గర గంటల తరబడి నిలబడి తీసుకున్న రోజులున్నాయి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పొద్దున నిద్ర లేపి పెన్షన్ ఇంటికి తీసుకుని వచ్చే రోజులు వచ్చాయి. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలని ఇంటికి తీసుకెళ్లే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నిష్పార్థపరితంగా ఎలాంటి వివక్ష లేకుండా, లంచం లేకుండా నేరుగా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి చేరవేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక జగన్మోహన్ గారిని గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇదందరూ కూడా తెలుసుకోవాలా, ఆయన ఇప్పటిదాకా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీకు అన్ని కూడా సంక్షేమ పథకాలు చేశారు. ఇక రాబో రోజుల్లో మనం అందరం కూడా ఆయన రుణం తెచ్చుకునే పరిస్థితి దగ్గరలో ఉంది. ఇవన్నీ గుర్తు చేసుకోవాలా. మనకు తెలిసిందే, అంతకుముందు ఒక ఫంక్షన్ రావాలి అంటే ఆ వార్డులో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఫంక్షన్ ఇంకొకరికి ఇస్తారు. అది కూడా ఆ స్థానిక నాయకుడు సిఫారసు చేస్తే ఆయన కూడా ఒక నెల ఫస్ట్ నెల ఫంక్షన్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఆ నాయకుడికి ఇచ్చేస్తే అప్పుడు ఫంక్షన్ ఆయనకి శాంక్షన్ అవుతుంది. అలాంటి పరిస్థితులు మనం చూసాం, మీరందరికీ తెలుసు. ఈరోజు అది లేదు. ప్రతి నెల కూడా అద్దు లేకుండా ఎన్ని అవసరమైన ఎన్ని పెన్షన్స్ అయితే అన్నీ ఇస్తున్నాడు. అది కూడా వివక్ష లేకుండా వాలంటీర్ వ్యవస్థ చర్య చేస్తున్న ముఖ్యమంత్రి గారిని మనందరం కూడా గౌరవించాలి. జిల్లాలో జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 14 మంది విద్యార్థులకు 1,46,68,000 రూపాయల నగదు జమ అయిందని, ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేశారని కలెక్టర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన సీఎం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద విద్యార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి నిధులను వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ను తిరుపతిలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటరమణారెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగాన్ని ఆలకించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందన్నారు. నెల్లూరులో అర్హత కలిగిన 14 మంది విద్యార్థులకు 1,46,68,000 రూపాయలను నగదు జమ చేయడం జరిగిందన్నారు. సివిల్ సర్వీస్ కింద జిల్లా నుండి ఎంపికైన 4 విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 వంతన 4 లక్షల రూపాయలను అందజేయడం జరిగిందని ఆయన వివరించారు. యాక్చువల్గా సార్ మా డిస్ట్రిక్ట్లో 33 మండల్స్ 7 ULBs లో ఈ కార్యక్రమాన్ని అంతా టేకప్ చేస్తున్నాం సార్.
సార్ ఇది కంటిన్యూస్గా సిఎస్ గారు అదేవిధంగా మన ముత్యాల రాజశేఖర గారు ప్రద్యుమ్న సార్ వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు సార్. మా సెక్రటేరియట్ 691 సెక్రటేరియట్ సార్. వీటిలో సార్ 502 గ్రౌండ్స్ మేము ఐడెంటిఫై చేశాం సార్. దీంట్లో 300 మాత్రమే గవర్నమెంట్ ఉన్నాయి సార్. తమరు చెప్పినట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా పురంబోక్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్స్ని కూడా అరౌండ్ 200 దాకా మేము ఐడెంటిఫై చేసి వాటిలో కూడా ఇప్పుడు లెవలింగ్ చేయడం ఇవన్నీ కూడా చేసి పెట్టాం సార్. బట్ రీసెంట్గా వచ్చినటువంటి వర్షాల వల్ల కొంత వాటర్ ల్యాగింగ్ ఉండింది సార్. బట్ దాన్నంతా కూడా రిమూవ్ చేసాము. తర్వాత స్టోన్ డస్ట్ కూడా తోలిస్తున్నాం సార్. అంతా కూడా దాదాపు అయిపోయింది సార్. ఇంకొక 67 గ్రౌండ్స్ ఏవైతే ప్రైవేట్ మనము గవర్నమెంట్ పురంబోక్స్లో పెట్టామో అవి మాత్రం ఉన్నాయి సార్. అవి కూడా 2-3 డేస్లో మేము క్లియర్ చేస్తాం సార్. దెన్ కమింగ్ టు దిస్ సార్, అడ్వర్టైజ్మెంట్ సంబంధించి సార్ బ్యానర్స్ మనం అన్నీ కూడా పెట్టాం సార్. అన్ని సెక్రటేరియట్స్లో బ్యానర్స్ పెట్టాం. లోకల్గా ఉన్నటువంటి మన వాళ్ళందరినీ కూడా ఎంపీటీసీస్ జెడ్పీటీసీస్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. దీనివల్ల మనకి సార్ ఇప్పుడు ఆడియన్సే 13.5 lakhs మా జిల్లాలో రిజిస్టర్ అయ్యారు సార్. ఆడియన్స్ చూడడానికి వచ్చే వాళ్ళే 13.5 lakhs వచ్చారు సార్. సార్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి 95.5% ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయింది సార్. ఓకే, నా పేరు అనుష. నేను నాయుడుపేట నుంచి వస్తున్నాను. నేను ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తున్నాను ఫ్రమ్ మనా యూనివర్సిటీ చెన్నై. అండ్ ఐ అప్లైడ్ ఫర్ సివిల్ సర్వీసెస్ 2023 and I cleared prelims exam. So I applied for this scheme, Jagananna Civil Services Incentive Program, so which gives financial aid 1 lakh for once for clearing prelims and an additional 50,000 for once for clearing mains. So this incentive will be beneficial for a lot of students, giving financial assistance to prepare further, because civil services takes a lot of time, especially in this critical relevant age. So this incentive program that gives financial assistance is going to help a lot of students like me to further appear for the attempts in case they don't clear the first or second attempt. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి చెన్నయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి భాస్కర్ రెడ్డి, సాధికార అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి సుస్మితారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పిల్లల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, మందులు పంపిణీ చేశారు. అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కిషోర్ రెడ్డి, సాయి, శ్రీధర్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, రమేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మంచి షూ ఇస్తున్నాడు, మంచి బుక్స్ ఇస్తున్నాడు, మంచి ఫుడ్ పెట్టిస్తున్నాడు, ప్రోటీన్ ఫుడ్, స్నాక్స్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ. సో వీటన్నిటిని మనం కష్టపడి చదివి మనం ఐఏఎస్, ఐపీఎస్ లేదంటే మంచి పొజిషన్లోకి వచ్చినప్పుడు మనం చదువుకున్న స్కూల్ని కానీ, చదువు నేర్పించిన ఉపాధ్యాయుల్ని కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు గ్రామంలో ఉన్న సెయింట్ మైకల్ చిల్డ్రన్స్ హోమ్ నందు ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని పిల్లలతో కలిసి జరుపుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనే జరిగిన విధంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళలాగా భావిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకి రాష్ట్రాన్ని నడిపిస్తున్న సందర్భంలో ఈరోజు డిసెంబర్ 21వ తారీఖున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా పిల్లలతో కలిసి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరిన్ని సేవలు అందించే భాగ్యం కల్పించాలని ఆ భగవంతుని, యేసు ప్రభువుని, అదేవిధంగా అల్లాని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ తిరిగి 2024లో ఈ రాష్ట్రం మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ప్రజలందరినీ కూడా వేడుకుంటూ గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరుగవు మరుగవు మనస హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనస హరినామమే కడు ఆనందకరము రంగా రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ వేదములును తింపగా వేడుకలు దైవారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతలో ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన క్రీడా మహోత్సవమే ఆడుదాం ఆంధ్ర. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, కలెక్టర్లు, క్రీడాకారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద జిల్లాలో 14 మంది విద్యార్థులకు లబ్ధి. తిరుపతిలోని కలెక్టరేట్లో జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి, వివిధ శాఖల అధికారులు. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ. రాజావీధిలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.